విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబులెన్స్ ఆలస్యం అవటం, యూనివర్సిటీలో డిస్పెన్సరీలో మందులు లేకపోవటం, అలాగే సరైన వస్తువులు లేకపోవటం వల్లే విద్యార్థి మరణించాడని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. తక్షణమే వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబులెన్స్ ఆలస్యం అవటం, యూనివర్సిటీ డిస్పెన్సరీలో మందులు లేకపోవటం, సరైన వస్తువులు లేకపోవటం వల్లే విద్యార్థి మరణించాడని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. తక్షణమే వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబులెన్స్ ఆలస్యం, యూనివర్సిటీలో మందులు లేకపోవడం, సరైన వస్తువులు లేకపోవడం వల్లే విద్యార్థి మరణించాడని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. అయితే అంబులెన్స్ ఆలస్యం కావడంతోనే ఈ విద్యార్థి మృతి చెందాడని ఆందోళన కూడా చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. చంద్రేఖ, ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినంత వరకు నిన్న విద్యార్థి మృతి పట్ల అయితే విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో వీసీ రాజీనామా చేయాలంటూ కూడా వీసీ హాల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులతో పాటుగా విద్యార్థులు చేరుకోవడంతో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఆంధ్ర యూనివర్సిటీలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అయితే మరీ ముఖ్యంగా నిన్న అయితే మాత్రం ఎవరైతే విద్యార్థికి ఫిట్స్ రావడం, ఫిట్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ సకాలంలో రాకపోవడం, రెండోది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మెడికల్ కి సంబంధించినంత వరకు కనీస సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు మృతి చెందారంటూ కూడా తమ ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా డిస్పెన్సరీకి సంబంధించినంత వరకు మందుల కొరత, అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించినంత వరకు ఈ వస్తు కొరతలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతుంది. మరొకవైపు విద్యార్థులకు సంబంధించినంత వరకు ఏదైతే సౌకర్యాలకు సంబంధించినంత వరకు సౌకర్యాల కల్పన వ్యవహారంలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో వల్లనే ఇటువంటి ఘటన జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వీసీ ఏదైతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, అంబులెన్స్ కి సంబంధించినంత వరకు అంబులెన్స్ సకాలంలో రాకపోవడం, మరొక వైపు డిస్పెన్సరీలో మందులు లేకపోవడం, విద్యార్థులకు సంబంధించినంత వరకు హాస్టల్స్ లో వసతులు లేకపోవడం, మరొక వైపు ఫుడ్ కూడా బాగాలేదంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీసీ రాజీనామా
రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి సంబంధించినంత వరకు నారా లోకేష్ ఈ అంశాలపై స్పందించడం జరిగింది. ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినంత వరకు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపడతామంటూ కూడా ఇప్పటికే మంత్రి తెలిపినటువంటి పరిస్థితి. అయితే విద్యార్థులు అయితే మాత్రం తక్షణమే మాకు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వాలంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు లోకేష్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యా సంస్థలు యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు విద్యా సంస్థల్లో రాజకీయాలు తీసుకురావద్దు, కేవలం విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. విద్యార్థులకు సంబంధించినంత వరకు అసౌకర్యాలను పూర్తిగా తొలగే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థుల ఆందోళన అయితే ఆగట్లేదు. వర్షంలో కూడా విద్యార్థులు పూర్తి స్థాయిలో వీసీ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరుగుతోంది. పోలీసులు కూడా అదే స్థాయిలో యూనివర్సిటీకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.